హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పద్దుస్ వ్లాగ్స్. మన ఇంటి రుచులు బై తాన్వి. సో నేనైతే మీకు ఫ్రాన్స్ రెసిపీతో అయితే ఇలా వచ్చేసానండి. సో నేను ముందుగా ఫ్రాన్స్ని అయితే పీల్ తీసేసుకొని క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకున్న ఫ్రాన్స్ని ఇలాగా బాయిల్ చేస్తుందంటే వాటర్ వచ్చేసి ఇంకిపోయి డ్రైగా అయిపోయేంత వరకు మనము బాయిల్ కుక్ చేసుకోవాలి. చూసారా ఎలా డ్రై అయిపోయినాయి, వాటర్ అంతా ఇంకిపోయి. సో వాటికి కావాల్సిన పదార్థాలు నేను ఒక్కటే వేస్తూ నేను మీకు వివరంగా చూపిస్తాను. సో నేను ఇందులో అయితే ఫస్ట్గా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత బటర్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ లేదు మేము బటర్ యూజ్ చేయము, స్కిప్ చేయొచ్చు అని అంటే ఆయిల్తో కూడా కుక్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా నేను ఇందులో వచ్చేసి షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ లీఫ్ అంటారు కదా, అది ఒకటి వేసాను అనమాట. లైట్గా అది ఫ్రై అయిన తర్వాత నేను ఒక కప్తోని ఫుల్గా జీడిపప్పును అయితే వేసాను. అది లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసానండి. బాగా రోస్ట్ చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ కట్ చేసుకున్నవి, కరివేపాకు అవి వేసాను. ఒక 2 మినిట్స్ అలాగా లిడ్ పెట్టేసి మిక్స్ చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి ఆనియన్స్ ఇవన్నీ. ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. కర్రీలో ఆనియన్స్ కానీ లేదా ఆనియన్కి సంబంధించి ఏ డిష్ చేసినా అవి ఆనియన్స్ కట్ చేసుకొని ఆయిల్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు జస్ట్ ఒక 1/2 స్పూన్ కనుక ఆనియన్స్లో వేస్తే వెంటనే మగ్గిపోవడం అయితే జరుగుతుంది. సో నేను ఇవి రెండు మొత్తం మసాలా, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత, రోస్ట్ అయిన తర్వాత నేనైతే సైడ్కి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా బాయిల్ చేసుకొని, సో ఆ ఫ్రాన్స్ అయితే నేను ఇందులో వేయటమే జరిగింది. సో అందులో నేను 1 స్పూను పసుపు వేసేసానండి. టూ స్పూన్స్ వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇందులో నేను వేసింది. మనము సాల్ట్ వచ్చేసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఫస్ట్ మనం ఆనియన్స్లో 1/2 స్పూన్ వేసుకున్నాము. కర్రీ మధ్యలో కొంచెం వేసుకొని ఈ కర్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదా కొంచెం ముందర సరిపోతుందో లేదని మనకి తెలుస్తుంది కదా ఎంత వేసాము ఏంటని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. లేదా కర్రీ అంతా అయిపోయిన తర్వాత అయినా సరే మనం కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే మనము మిడిల్లో సాల్ట్ వేసాం కాబట్టి ముక్కకు సరిపడా ఎంత సాల్ట్ అయితే ఉండాలో అంతే ఉంటుంది. సో మనమైతే అయ్యో సాల్ట్ తగ్గింది, చప్పగా ఉంటుందని ఫీల్ అవ్వాల్సిన పని అయితే ఉండదు. నేనైతే ఇక్కడ 2 టొమాటోస్ తీసుకున్నాను, చిన్నవి. అవి కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులో ప్యూరీ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం చేసేది రోస్ట్ ఫ్రాన్స్ కదా, కొంచెం లైట్గా ఫ్రై టైప్లో ఉండడానికి. దట్టు మళ్ళీ మనకి కొంచెము రైస్లో తీసుకునేటప్పుడు కానీ రోటీస్లో తీసుకునేటప్పుడు కానీ లూజ్ ఫ్రాన్స్ లాగా కాకుండా కొంచెం లైట్ గ్రేవీతో ఉండడానికని నేను అయితే ఇక్కడ 2 టొమాటోస్ అది కూడా చిన్న పీసెస్లో కట్ చేసి వేసుకున్నాను. లేదు పీసెస్ వద్దు, మనకి కొంచెము గ్రేవీ టైప్ కావాలి అంటే మనం మిక్సీ పట్టేసుకుని వేసుకుంటుంది ఇంకొంచెం గ్రేవీ టైప్లో ఉంటుంది. సో నేను ఇక్కడ అయితే 5 చిల్లీస్ అయితే తీసుకున్నానండి. సగం బడా కర్రీ అంతా అయిపోయిన తర్వాత మనం చిల్లీస్ వేయడం వల్ల చిల్లీస్ యొక్క ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా అంటే బాగా వస్తుంది. మంచి కలర్, మంచి స్ట్రక్చర్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట కర్రీకి. చూడండి ఈ చిల్లీస్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి గాయస్. ఫైనల్లీ కొత్తిమీరతోటి మనం
కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ వేసిన తర్వాత కూడా ఒక 10 మినిట్స్ అలాగా కొంచెం మగ్గనివ్వాలి. ఆ పచ్చి స్మెల్ కొంచెం టొమాటో వేసిన తర్వాత మనకు వచ్చే వాటర్ ఏదైతే ఉందో అదంతా అబ్జర్వ్ అయిపోయి కొంచెం డ్రై అయ్యేదాకా మనము కుక్ చేసుకునేది ఉంటుంది. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందండి. సో నేను అలా అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.